టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మనకు ఆల్రెడీ జేఈ అడ్వాన్స్ సంబంధించిన రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి మరి లాస్ట్ 1-2 ఇయర్స్ కట్ ఆఫ్ని అనుసరించి మరి టాప్ 10 ఐఐటీస్ వివరాలు క్షుణ్ణంగా ఒకసారి తెలుసుకుందాం. మరి ప్రధానంగా ఈ టాప్ 10 ఐఐటీస్లో ఓపెన్ జనరల్ కట్ ఆఫ్ ఎంతవరకు ర్యాంక్ వరకు రావడం జరిగింది, దాన్ని బట్టి మనం అంచనా వేసి ఈ టాప్ 10 ఐఐటీస్ని నిర్ణయించడం జరిగింది. దానిలో ప్రధానంగా మనకు లాస్ట్ ఇయర్ 2025 చూసుకున్నట్లయితే మనకు టాప్ 1 ఐఐటీగా ఐఐటి బాంబే. ఇది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్లో మనకు ఢిల్లీ, చెన్నై కంటే వెనుక ఉన్నప్పటికీ అడ్మిషన్స్లో ఎప్పుడూ ఐఐటి ముంబైదే ముందంజ. ఐఐటి బాంబేలో చేరడం ప్రతి సగటు విద్యార్థి యొక్క కళ. ప్రధానంగా అడ్వాన్స్ ర్యాంకర్ ఏ ర్యాంకర్ అయినా ఫస్ట్ ఐఐటి బాంబేలో జాయిన్ అవ్వాలని చూస్తాడు. మరి కాబట్టి ఐఐటి బాంబే మొదటి కాలేజీ. దీని కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ సిఎస్సి ఓపెన్ జనరల్ వచ్చి 68 ఉంది. తర్వాత రెండవది ఐఐటి ఢిల్లీ, ఇది సెకండ్ వన్. దీనికి సంబంధించి లాస్ట్ ఇయర్ ఓపెన్ జనరల్ సిఎస్సి కట్ ఆఫ్ 126 ర్యాంక్ వరకు వచ్చింది. థర్డ్ వన్ వచ్చేసి ఐఐటి మద్రాస్. ఐఐటి మద్రాస్ లాస్ట్ ఇయర్ 171 సిఎస్సి ఓపెన్ జనరల్ కట్ ఆఫ్. ఫోర్త్ వన్ వచ్చేసి ఐఐటి కాన్పూర్. దీనిలో సిఎస్సి ఓపెన్ జనరల్ కట్ ఆఫ్ 271 ర్యాంక్ వరకు. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఐఐటి ఖరగ్పూర్. దీంట్లో ఓపెన్ జనరల్ కట్ ఆఫ్ వచ్చి 486 ఉండింది. సిక్స్త్ వన్ వచ్చేసి ఐఐటి రూర్కీ. ఐఐటి రూర్కీకి సంబంధించి మనకు ఓపెన్ జనరల్లో సిఎస్సి కట్ ఆఫ్ 592 ర్యాంక్ వరకు రావడం జరిగింది. నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసి మన హైదరాబాద్, ఐఐటి హైదరాబాద్ 673 ర్యాంక్ ఓపెన్ జనరల్ వాళ్ళకి రావడం జరిగింది సిఎస్సికి సంబంధించి. ఎయిత్ వన్ వచ్చేసి ఐఐటి గౌహతి. దీనికి సంబంధించి ఓపెన్ జనరల్ కంప్యూటర్ సైన్స్ 792 కట్ ఆఫ్. నైన్త్ వన్ వచ్చేసి ఐఐటి వారణాసి లేదా బిహెచ్యు అంటాం, బనారస్ హిందూ యూనివర్సిటీ బిహెచ్యు. దీనికి సంబంధించి 1489 సిఎస్సి జనరల్ కట్ ఆఫ్. 10th వన్ వచ్చేసి ఐఐటి ఇండోర్. దీనికి సంబంధించి మనకు ఓపెన్ జనరల్ కట్ ఆఫ్ సిఎస్సి 1775 వరకు ఉండింది. ఇవి టాప్ 10 ఐఐటీస్గా మీరు చూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.